ఫ్లవర్ బాయ్ మహేష్. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, ఏమైనా చేసేసుకోవచ్చు. హే హాయ్ హలో గైస్, వెల్కమ్ టు జిఎన్ స్మార్ట్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసి డిజిటెక్ మైక్. మనం డిజిటెక్ మైక్ ని దాదాపు 10 days బ్యాక్ నేను కొన్నాను. అప్పుడే చెప్దాం అనుకున్నా, కాకపోతే ఒక 1 week మన దగ్గర ఉంచుకొని అది టెస్ట్ చేసి ఎలా ఉండిద్దో దాని రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. 10 days బ్యాక్ ఈ డిజిటెక్ మైక్ అనేది నేను బై చేశాను అనమాట అమెజాన్ లో. దీని కాస్ట్ అండ్ స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఎలాంటి మైక్ వాడాలో, ఎలాంటి మైక్ అయితే బెస్ట్ గా ఉంటుందో ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది డిజిటెక్ మైక్. దీని మోడల్ వచ్చేసి DWM116 మోడల్ అనమాట. సో దీని బిల్డ్ క్వాలిటీ అండ్ స్పెసిఫికేషన్స్ చెప్తున్నాను వీడియోలో. సో చూసేయండి. దీన్ని 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ అంటారు. కెమెరాకి, ఆండ్రాయిడ్ కి అండ్ ఓఎస్ అంటే ఐఫోన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది 2-in-1 అనమాట. కెమెరాకి యూజ్ చేసుకోవచ్చు, అటు ఫోన్ కి కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనివల్ల. సో ఇది చాలా బాగుంది. నేను యూజ్ చేస్తున్నా ప్రెసెంట్. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న మైక్ కూడా ఇదే అనమాట. సో చూసారుగా, ఇది అంత సింపుల్ గా ఎంత మ్యాగ్నెటిక్ పెట్టుకొని ఎంత బాగుందో. ఇది అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. దీని డిజైన్ కానీ దీని బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. సో చూసేద్దాం ఎట్లుందో. ఫైనల్ గా అయితే బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి లోపల ఒక బాక్స్ అయితే ఉంది. దాంతోపాటు కవర్ ఒకటి ఇచ్చాడు అనమాట. ఈ కవర్ డిజిటెక్ లోగో అనమాట. సైడ్ ఒక చిన్న బాక్స్ ఒకటి ఇచ్చాడు అనమాట. ఈ బాక్స్ లో ఐ థింక్ నేను అనుకోవటం Type-C చార్జర్స్ కానీ దీనికి సంబంధించి అవి ఇస్తాడు అనుకుంటా. సో లోపల అయితే ఓపెన్ చేసిన. దీంట్లో 2 OTGs అనే ఇచ్చాడు అనమాట. అంటే ఒకటి ఆండ్రాయిడ్ కి యూజ్ చేసుకోవచ్చు, ఒకటేమో యాపిల్ ఫోన్ కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. రిసీవర్ ప్లస్ ఫోన్ కి కనెక్ట్ చేసుకోవడానికి OTG అనేది మాత్రం ఇచ్చాడు. సో వాటి ద్వారా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ OTG. అండ్ దీంట్లో వచ్చేసి కవర్ ఒకటి ఇచ్చాడు అనమాట. ఈ కవర్ లో 2 clips అయితే ఉన్నాయి. ఈ 2 clips ఎందుకంటే మనం వాడు ఇచ్చిన మైక్ ని దీనికి అటాచ్ చేసుకోవచ్చు. దీనికి 2 మ్యాగ్నెటిక్ అయితే ఇచ్చాడు. ఆ మ్యాగ్నెటిక్ ద్వారా ఏంటంటే మైక్ అనేది దానికి అటాచ్ చేసుకొని క్లిప్ మన షర్ట్ బటన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఏదో 2 స్పాంజెస్ లాగా ఉన్నాయి, అదొకటను ప్లస్ ఒక వైర్ అయితే ఇచ్చాడు. వైర్ వచ్చేసి ఐ థింక్ ఈ కవర్ అయితే ప్యాకింగ్ అయితే బాగుంది. లోపల బాగా స్టిక్కీగా ఇచ్చాడు అనమాట. అది ఓపెన్ చేయాలంటే చింపాల్సి వస్తుంది. సో చాలా టఫ్గా అయితే ఉంది పేపరు. సరే ఇంకా చించినాక ఇది జాక్ అనమాట. 3.5 mm జాక్. ఈ 3.5 mm జాక్ దేనికి యూజ్ చేస్తాను అంటే కెమెరాకి యూజ్ చేస్తాను. అది నీకు తర్వాత చూపిస్తాను ఎట్లాగో జాక్ ఎట్లా పెట్టి కెమెరాకి యూజ్ చేయాలో. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఛార్జర్ అయితే ఇచ్చాడనమాట. ఛార్జర్ కాదు, ఇది కేబుల్ వైర్ ఇచ్చాడు. Type-C కేబుల్ అనుకుంటాను ఐ థింక్. సో Type-C కేబుల్ ఎందుకంటే మన బాక్స్కి, మైక్రోఫోన్ బాక్స్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ అయితే ఇచ్చాడు. అడాప్టర్ అయితే ఇవ్వలేదు, జస్ట్ కేబుల్ మాత్రమే ఇచ్చాడు. Type-C మాత్రమే. ఐఫోన్ యూజర్స్ కి ఇవ్వలేదు అనమాట. ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్ కే కనెక్ట్ చేసుకోవచ్చు ఆ ఛార్జర్. అండ్ ఈ స్పాంజీ లాగా ఉన్న ఏంటంటే ఇది స్పాంజీ కాదు, ఇది విండ్షీట్ అనమాట. విండ్షీట్ అంటారు. మన మైక్స్ కి దీన్ని అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే గాలి వాయిస్, అదే ఎయిర్ వాయిస్ అనేది రాకుండా ఉంటుంది. ఎయిర్ వాయిస్ ని అవాయిడ్ చేస్తుంది. నాయిస్ అనేది దాదాపు క్లారిటీ ఉంటుంది అనమాట మైక్. సో అందుకనే ఇది ఇచ్చారనమాట. ఒకటి కాదు 2 ఇచ్చాడు. 2 ఎందుకనే 2 ఉన్నాయి కాబట్టి 2 ఇచ్చారనమాట. 2 మైక్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ తర్వాత వచ్చేసి మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాము. ఈ బాక్స్లో వచ్చేసి కవర్లో పెట్టించాడు. సో ఇది బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ సెన్సిటివ్ ఆ కేస్ మాత్రం చాలా స్మూత్గా బాగుంది హ్యాండిల్ చేయడానికి. అండ్ దీని బాక్స్ కింద ఓపెన్ చేస్తే ఈ థర్మాకోల్ కింద ఒకటి ఉందన్నమాట. ఇది మాన్యువల్. ఈ మాన్యువల్ ఐ థింక్ మనం ఎవరికైతే డౌట్స్ ఉంటాయి దీంట్లో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఇచ్చాడనమాట. అది అవసరం లేదు, నేను ఈ వీడియోలో చెప్తాను. గూగుల్లోనే ఎత్తుక్కోవచ్చు అనమాట. ఈ బాక్స్ అయితే చాలా బాగుంది. అంత సెన్సిటివ్గా లేదు. బాక్స్ అయితే కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ బాగా ఇచ్చాడు అనమాట. ఇది సైడ్ అయితే Type-C ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తే దీంట్లో 2 మైక్స్ అయితే ఇచ్చాడు అండ్ 1 రిసీవర్ ఇచ్చాడు. ఈ 1 రిసీవర్తో మా 2 మైక్స్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ 2 మైక్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది ఓపెన్ చేద్దాం. ఇది జస్ట్ చిన్న స్మాల్ అనమాట. ఎట్లా ఉందంటే జస్ట్ 1 రూపీ కంటే చాలా తక్కువ సైజ్ ఉంది. దీంట్లో వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది. అసలు వెయిట్ కూడా అసలు లేదనమాట. సో ఇది బటన్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇది గట్టిగా ప్రెస్ చేస్తే కానీ రాదనుకుంటా.
సరే గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఐ థింక్ రావటం నేను తర్వాత చూపిస్తాను. ఈ 2 మైక్స్ ఇచ్చాడు అనమాట. 2 మైక్స్ చాలా బాగున్నాయి, చూడటానికి చిన్న చిన్న గోలీ సైజ్ అంత మాదిరిగా ఉన్నాయి. సో లోపల రిసీవర్ అయితే ఉంది. ఆ రిసీవర్ చూస్తే అది కూడా చిన్నదే, జస్ట్ 2 కాయిన్స్ కలిపితే ఎట్లుందో అంత సైజు ఉంది దీంట్లో. సో ఇదైతే డిస్ప్లే మాత్రం చాలా క్వాలిటీ బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. డిజిటెక్ నేను ప్రీవియస్గా వాడిన దానికంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. సో ఇదైతే ఛార్జింగ్ ఇచ్చాడు, ఛార్జింగ్ ఇచ్చాడు, TS1 TS2 అండ్ ఇది వచ్చేసి మైక్స్ మనం వాల్యూమ్ పెంచుకోవడం అనమాట. రికార్డ్ చేసుకునేటప్పుడు మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ కనబడుతుంది కదా గ్రీన్ కలర్ లో ఏదేమో బ్యాటరీ సిగ్నల్ అనమాట. బ్యాటరీ తగ్గిపోతే మనకు కనబడుతుంది. అండ్ ఈ చివరి వచ్చేసి మైక్ సింబల్ దగ్గర అది వాల్యూమ్ పెంచుకోవడానికి. TS1 TS2 ఎందుకంటే 2 మైక్స్కి ఏదైతే కనెక్ట్ అయ్యేదో అక్కడ బ్లింక్ అవ్వకుండా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి బ్లింక్ అవుతుంది ఎందుకంటే నేను కనెక్ట్ చేయలేదు కాబట్టి బ్లింక్ అవుతుంది. ఈ సైడ్ క్లిప్ అయితే మాత్రం మనకి కెమెరాకి పెట్టుకోవడానికి క్లిప్ ఇచ్చాడు అనమాట. ఆ సైడ్ జాక్ 1 అవన్నీ ఇచ్చాడు, జాక్ 1 పెట్టుకోవడానికి. సో ఇదైతే ఆన్ చేసేసాను. ఈ ఆన్ చేస్తే ఒకటేమో సౌండ్ అనమాట, ఇంకోటి వచ్చేసి బటన్, ఇంకోటి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 1 సైడ్ గట్టిగా ప్రెస్ చేస్తే స్విచ్ ఆన్ అవుతుంది. సింగిల్ ట్యాప్ చేస్తేనేమో యాక్టివ్ నాయిస్ ఆన్ అవుతుంది. అండ్ డబుల్ ట్యాప్ చేస్తేనేమో రివర్ మోడ్ ఆన్ అవుతుంది. అంటే రివర్ మోడ్ అంటే మనం ఏదైనా ఒక వాయిస్ ఇస్తే దానికి డబల్ బేస్ వస్తుంది అనమాట. వాయిస్ అనేది మళ్ళీ వినిపిస్తుంది. గట్టిగా నేనైతే ఆన్ చేస్తున్నాను. డబుల్ ట్యాప్ గట్టిగా ప్రెస్ చేస్తే ఏంటంటే ఆన్ అవుతుంది. ఈ క్లిప్ ద్వారా ఏంటంటే మ్యాగ్నెటిక్ ఉంటుంది అనమాట. ఆ మ్యాగ్నెటిక్ అటాచ్ చేసుకొని మన షట్ బటన్స్ కి పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఈ విండ్ షీట్ ఇచ్చారు అనమాట. ఈ విండ్ షీట్ కి దీంట్లో లోపల ఈ మైక్రో అటాచ్ చేసుకొని మనం షట్ బటన్ పెట్టుకోవచ్చు. ఈ కెమెరాకి నేనైతే జాక్ ద్వారా నేను రిసీవర్ పెట్టి అటాచ్ చేశాను అనమాట. అలా ట్యాప్ చేస్తూ ఉంటే ఏమైందంటే వాల్యూమ్ అనేది పెంచుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ కెమెరాకి నేనైతే సెట్ చేశాను. చాలా బాగుంది కదా దీనికి. సో ఇక్కడ చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ లో కొన్ని డిస్టర్బెన్స్ గా ఉంది వాయిస్ అనేది. సో బ్యాక్గ్రౌండ్ లో రిమూవ్ చేయడానికి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఉంచా. సో నా వాయిస్ ఇప్పుడు క్లారిటీగా వినపడుతుంది అనుకుంటున్నా. సో దాన్ని ఇప్పుడు ఆఫ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఆఫ్ చేశాను అనమాట. ఇప్పుడు మన వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ ఏదో ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా తీసుకుంటుంది. సో నాకు చాలా అయితే నచ్చింది. కమాన్ ఫ్లవర్ బాయ్ మహేష్. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి మహేష్? ఏంటిది? అదే నువ్వు పెట్టుకునేదే. ఇదేనా? అదే సేమా? సేమ్, ఇద్దరు ఒకటే. సో రెండు ఇచ్చారన్నమాట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బాక్స్ లో 1 2 మాట్లాడు. 1 2 ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? 1 2 అంటే చాలా కంఫర్ట్ గా ఉంటది, స్మూత్ గా ఉంటది. ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, ఏమైనా చేసేసుకోవచ్చు. ఏంటి బ్రో అంత మాట చేసుకోవచ్చు. పెట్టుకోవాలి. కేవలం వాయిస్ మనం మాట్లాడేటప్పుడు మాత్రం ఆడిబుల్ గా చాలా క్లియర్ గా ఉంటది. వాయిస్ క్లారిటీ ఉంటది. చెప్పు ఏదో చెప్తున్నావు కదా, కంటెంట్ ఏదో చెప్పు. స్మూత్ గా ఉంటది, వెయిట్లెస్, స్మూత్ గా ఉంటది, క్లియర్ వాయిస్, దట్స్ ఇట్. క్రిస్టల్ వాయిస్, క్లారిటీ, స్మూత్నెస్, మంచి డెప్త్ వాయిస్ ఇస్తుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీడియో. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఛార్జింగ్ అనేది ఎంత ఉందో దీనిలో కనపడుతుంది అనమాట. సో ఇది ఎంత ఛార్జింగ్ ఉందో చూసుకొని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే. ఇదైతే దీంట్లో చెప్పడం ఏంటంటే 6 hours వస్తుంది అంటున్నాడు. సో 6 hours అయితే దీని మైక్ కి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నాడు. 6 hours మనకి బ్యాటరీ లైఫ్ ఉండిద్ది అని చెప్తున్నాడు. ఎక్కువసేపు ఆన్ చేసి బటన్ ని క్లిక్ చేస్తే స్విచ్ ఆన్ అవుతుంది, అలానే ఆఫ్ అవుతుంది. సింగిల్ ట్యాప్ చేస్తేనేమో యాక్టివ్ నాయిస్ ఆన్ అవుతుంది అనమాట. డబల్ ట్యాప్ చేస్తేనేమో రివర్బ్ మోడ్ ఆన్ అవుతుంది. సో చాలా బాగుంది దీంట్లో క్వాలిటీ సౌండ్ కూడా చాలా బాగుంది. మీరు ఇప్పుడు వింటున్నారు కదా, ఈ వాయిస్ అంతా ఈ డిజిటెక్ మైక్ లోనే వస్తుంది. సో ఇది నేనైతే ప్రెసెంట్ యూజ్ చేస్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3799 ఉందన్నమాట. నేను ఆఫర్ లో ఒక 300-400 తగ్గింది. సో అందుకనే కొన్నాను. లింక్ అనేది నేను ఈ కామెంట్ సెక్షన్ లో కింద కామెంట్ లో పెడతాను అనమాట. సో మీరు చూసేయండి. గ్రీనారో J11 ఇదైతే నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది బై చేశాను. దీని కాస్ట్ అండ్ స్పెసిఫిక్ అండ్ డీటెయిల్స్ ఇది చాలా అంటే చాలా బాగుంది. సో దీని రేట్ తగ్గట్టుగానే దీనిలో సింగిల్ మైక్ ఇచ్చాడు, సింగిల్ రిసీవర్ ఇచ్చాడు అనమాట. సింగిల్ ఇస్తారు రిసీవర్. దీనిలో కూడా యాక్టివ్ నాయిస్ ఉంది. దీని గురించి వీడియో కావాలనుకున్నాడు కింద కామెంట్ చేయండి. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో థ్యాంక్ యూ. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే నాకు నెక్స్ట్ వీడియోకి చాలా బూస్ట్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.